నేను చెప్తున్నా కదా, అక్క అడిగింది ఏమని, మమత ఇట్లా నాకు ఇట్లా ఒక ట్రోల్ వినిపిస్తుంది అంటే, అవునక్క సపోర్ట్ చేస్తున్నారు కదా, అందరు కూడా అదే అనుకుంటారు అక్క అని చెప్పిన. ఓకే, దానికి ఒక తమ్మేలు వేసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళిద్దరు రూమ్ లో ఉన్నారు చూసావా అంటే, లేదక్క వాళ్ళు అసలు అలాంటి మాటనే నేను మాట్లాడలేదు ఎక్కడ, నువ్వు కావాలంటే మొత్తం వీడియో మొత్తం వినొచ్చు నువ్వు. సో దానికి ఇంకొకటి, ఫోక్ ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలంటే పడుకోవాల్సిందే అని చెప్పేసి తమ్మేలు వేసారు. నేనేం చెప్పినా, ఫోక్ ఇండస్ట్రీలో ఒక పాట పాడాలన్నా లేకపోతే ఏదైనా వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం, లేకపోతే మనల్ని తొక్కేస్తారని చెప్పిన. అది వాళ్ళు చెప్పినట్టు చేస్తా అంటే ఏ విధంగా? కొంతమంది కమిట్మెంట్స్ అడుగుతారు, ఓకే, కొంతమంది కమిట్మెంట్స్ అడుగుతారు, కొంతమంది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినమంటారు, వాళ్ళ ఇష్టం. ఇంకా అది నా దగ్గర వాడుతున్నామంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పాడొద్దు అంటారు. సో అట్లాంటివి కూడా నడుస్తున్నాయి. అందుకే మట్టి గొంతులన్నీ కూడా మోస్ట్లీ చెప్పాలంటే నల్గొండ నుంచి వచ్చిన మట్టి గొంతులు ఏవైతే ఉన్నాయో చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను కూడా. సో అలాంటి మట్టి గొంతులందరికీ ఛాన్సెస్ రావట్లేదంటే కారణం ఇదే. 100% కమిట్మెంట్స్ అడుగుతున్నారు అని చెప్పి జరిగిపోయినారు. చాలా మంది మంచి మంచి సింగర్స్ కూడా తప్పుకున్నారు కొన్నిటికి. సో అందుకని నేను ఆ మాట అన్న తప్ప నేను పడుకోవాల్సిందే అనే మాట ఎక్కడ అనలేదు. నన్ను అనవసరంగా కాంట్రవర్సీ చేయదు. ఓకే, కమిట్మెంట్స్ అంటున్నావు కాబట్టి. సో నిన్ను ఎవరైనా అడిగారా? నన్ను ఎవరు అడగలేదు, ఎందుకంటే నేను ముఖం మీద మాట్లాడేస్తా ఏదైనా. వేరే వాళ్ళని అడిగేది నువ్వు విన్నావు? వినలేదు, నాకు ఒకళ్ళు చెప్పిరు, చెప్తే నేను చెప్పిన మాటలు నమ్ముతావు? చెప్పిన మాటలు నమ్మడం కాదు, వాళ్ళు ప్రూఫ్ కూడా చూపించిరు. నేను అన్నాను ఇలాంటివి నడుస్తూ ఉంటే అది కామన్ నానా అని చెప్పేసి. వాళ్ళు ఏం ప్రూఫ్ చూపించారు? ఇట్లా మాట్లాడింది అక్క ఫోన్ లో నాతో అని చెప్పేసి కూడా నాకు చూపించిరు. చూపిస్తే నేను చెప్పిన, ఏం కన్నా ఇవన్నీ కామన్ రా ఇక్కడ, నీకేమనిపించింది అట్లా అనేసాయి నువ్వు. నోటి మీకు అసలు బుద్ధుందా ఇంత కూడా, ఒక అమ్మాయిని ఇట్లా నేను మాట్లాడేదని మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు. ఓకే, సో మీరే అంటున్నారు ఫోక్ ఇండస్ట్రీలో కామన్ అని చెప్పి, మీ నోటి నుంచే అంటున్నారు. సో నీకు అన్నం పెట్టింది ఫోక్ ఇండస్ట్రీ. అవును, మరి అలాంటి ఫోక్ ఇండస్ట్రీ పైన తెలుసా, ఒకప్పుడు లేవు అవి, ఇప్పుడు నడుస్తున్నాయి అవి. చాలా మందికి ఇప్పుడు అవకాశాలు రావాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి అంతే. ఇంకా ఇందులోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంది ఇది. క్యాస్ట్ కోచింగ్ అని చెప్పేసి పెడుతున్నారు. ఎందుకు? అది మేము విన్నాము. ఫోక్ అంటే ఫోక్ లో కూడా నడుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా కూడా చిన్న ఒక కేసు కూడా అయింది, చూసావు కదా. మంచి ఛాన్స్ అంటే మంచి ఛాన్స్ ఇచ్చి ఒక డెవలప్ చేసిన తర్వాత మరి వాళ్ళకి ఏమైందని కేసు పెట్టారు. ఏదో డబ్బుల దగ్గర వచ్చిందో లేకపోతే ఛానల్ దగ్గర వచ్చిందో ఎక్కడో వచ్చింది. ఆయనకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది, అయినా కానీ తను సపోర్ట్ చేశారు. అయినా ఆ అమ్మాయి కేసు పెట్టిందంటే ఎక్కడో జరిగింది కదా తప్పు. సో అలాంటివి కూడా ఇక్కడ నడుస్తున్నాయి, ప్రెసెంట్ నడుస్తున్నాయి అంటాం. ఓకే, సో ఒక ఛానల్లో, ఆ ఛానల్ పేరు నేను మెన్షన్ చేయలేను. సో ఆ ఛానల్లో పర్ మంత్ కానీ వీక్లీ కానీ ట్వైస్ ఎప్పుడో మీ వీడియోస్ బాగా వస్తున్నాయి. అందులో రావడమే బంద్ అయింది మొత్తానికి, మీ సాంగ్స్ మొత్తానికి బంద్ అయినాయి ఛానల్లో. రీజన్ తెలుసుకోవచ్చా? రీజన్ అంటే యాక్చువల్లీ నేను పెట్టించింది నేనే, ఆ ఛానల్ వాళ్ళకి పరిచయం చేసింది నేనే, అన్నీ చేసింది నేనే. కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో నాకు నిజంగా తెలీదు. తెలిసిన రోజైతే నేను పక్కా చెప్తున్నా, మీడియా ద్వారా బయట పెడతా. సో వాళ్ళు ఏమనుకున్నారో ఏమో తెలీదు. నేను ఒక పాట పాడిన తర్వాత ఇంకో అమ్మాయికి ఛాన్స్ ఇప్పించా. ఆ అమ్మాయి పాట పాడింది, ఆ అమ్మాయి గొంతు కూడా బాగుంటది, కాదని నేను అనను. సో ఆ అమ్మాయికి ఒక ఛాన్స్ ఇప్పించా. ఆ తర్వాత 2-3 సాంగ్స్ నేనే పాడాలి, కానీ అవి నాకు సూట్ కావు, అసలు అమ్మాయి పాడలేదని చెప్పేసి నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నెక్స్ట్ నేను పాడబోయే సాంగ్స్ అన్ని కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. నెక్స్ట్ పక్కా. ఎందుకంటే వాళ్ళు ఎవరినైతే తొక్కాలని చూసి, నిజం చెప్పాలంటే చాలా మందిని తొక్కేశారు అట్లా. పాటలు పాడకుండా చాలా మందిని తొక్కేసి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళని, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కూడా పాటలు పాడించారు. సో వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకందరికి తెలిసిపోతుంది, మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది వాళ్ళు ఎవరనేది. సో వాళ్ళకి కూడా కొట్టినట్టే మాట్లాడాలి, వీళ్ళకి నార్మల్ గా మాట్లాడితే కుదరదు. సో కొట్టినట్టే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు నాలాగానే ఇట్లా మాట్లాడే స్థాయికి వస్తారు పక్కా. సో వాళ్ళకి కూడా పతనం అనేది స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ అయింది కూడా. కొంతమందికి అయ్యింది, ఇంకా కొంతమందికి అయ్యేది స్టార్ట్ ఉంది. ఈ మధ్యలో బాగా చూస్తున్నాం మన ఫోక్ లా కేసులు పెట్టడం గానీ, మిస్బిహేవ్ గానీ, సో ఇట్లా అంటూ కూడా. సో మొన్నటి దాకా ఒక ఇష్యూ చూసాం. సో దాని తర్వాత కూడా జనాలలో ఇప్పటిదాకా లైక్ మీరు చెప్పిన పేరే జాను, ఇలా బాగా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఫోక్ ఇండస్ట్రీ ఎందుకు టార్గెట్ అయిందంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే గత ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఫోక్ లో మీరు? 5 years నుంచి. గత 5 years నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఎందుకు ఫోక్ లో ఇలాంటివి వస్తున్నాయి? ఎందుకంటే ఫోక్ అంటే మట్టిలో మాణిక్యాలు అంటారు.
సో హార్ట్ అదొక ఆర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక ఆర్ట్ లో నుంచి ఎందుకు ఇలాంటివి బాగా స్ప్రెడ్ అవుతున్నాయి ఈ మధ్యలో అంటే మీరేం చెప్తారు? యాక్చువల్లీ కొంతమందికి టాలెంట్ ఉన్న వాళ్ళు పాటలు పాడుతున్నారు, కొంతమందికి టాలెంట్ లేకుండా అలాంటి పనులు చేసే వాళ్ళు చాలా మంది పాటలు పాడుతున్నారు. నేను అందరు చెడ్డోళ్ళని అనను, అందరు మంచోళ్ళని అనను, ఎక్కడైనా ఇదే మాట చెప్తా. కొంతమంది అవసరాల కోసం పాడుతున్నారు, కొంతమంది ఏమంటారు వాళ్ళది వాళ్ళు నిరూపించుకోవడానికి పాడుతున్నారు. సో కొంతమంది ఏంటంటే ఎట్లా అంటే వచ్చినామా ఇండస్ట్రీకి వచ్చినాం, పాడినామా వెళ్ళిపోయినామా, నాకు ఇస్తున్నారు ఇంతవరకే అట్లుంటున్నారు. కొంతమంది అదే జీవితంగా భావించి కూడా పాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంతమంది కమిట్మెంట్ కి లోన్ అయి పాడుతున్నారు, కొంతమంది నిజాయితీగా పాడుతున్నారు. కమిట్మెంట్స్ కి లోన్ అయి పాడుతున్నారు అని చెప్పావు కదా, సో నువ్వు ఎప్పుడైనా దగ్గర నుంచి ఈ కమిట్మెంట్స్ కి ఇష్యూకి సంబంధించి ఫైట్ చేశారా? నేను అసలు ఇప్పటి వరకు నేను ఎక్కడ కమిట్మెంట్స్ ఎవరు అడగలేదు, నా జోలికి రారు. ఎందుకంటే నేను ముఖం మీద అని పడేస్తా ఏదైనా మాట అంటే, వాళ్ళ ఇజ్జతంతా పోతుంది ఆడ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నేను. సో కారణం కూడా ఇదే అవ్వచ్చు, నేను ఇట్లా మాట్లాడుతున్నానని నన్ను ఇట్లా దూరం పెట్టిరేమో అని నేనే అనుకుంటా ఒక్కోసారి. సో యాక్చువల్లీ 1 year అంటే నేను పాడిన పాట హిట్ అయిన తర్వాత నేను అందులో కనిపించలేదు, ఎందుకంటే నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. నాకు అసలు తీసుకొచ్చిందే అంటే యాక్చువల్లీ వాళ్ళు నా పాట విని, బతుకమ్మ పాట విని ఈ అమ్మాయికి టాలెంట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి ఒక 10 songs పాడించడానికి ట్రై చేశారు. అది కాకుండా చేసిన వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఇప్పుడు కూడా, వాళ్ళకి పక్క పతనం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో ఆ 10 పాటలు నేనే పాడాల్సింది, కానీ వాళ్ళని మైండ్ అంతా డైవర్ట్ చేసి వాళ్ళకి ఇలా చేసుకుంటే మీకు ఇలా వస్తుంది, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇది చెప్పి అది చెప్పి ఇది చెప్పి మొత్తానికి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి, ఎందుకు వాళ్ళకి ఏమవసరం మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం? అంటే పాటలు వాళ్ళు రాస్తారు, వాళ్ళే రాస్తారు, వాళ్ళే మ్యూజిక్లు చేస్తారు. సో వాళ్ళకే కదా ఇంపార్టెంట్ ఉంటది. సింగర్స్ అంటే వాళ్ళ దగ్గర 100 ఉంటారు, వాళ్ళు ఎట్లా చెప్తే ఇట్లా వినేటోళ్ళు మస్తు మంది ఉంటారు, వాళ్ళందరినీ పట్టుకోవచ్చు. ఈమెందుకు, ఈమె అవసరం లేదు, ఈమె ఉన్నదంటే మినిమం ఒక సాంగ్ అనే పాడాలి ఈమెకి అని చెప్పేసి అట్లా ఆలోచించి నేను పాడిన పాటలు కాదు 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 అనుకుంటా వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి పాటలు పాడించారు వాళ్ళు. సో అట్లా నేను వాళ్ళని బ్యాడ్ అనట్లేదు, నాదే తప్పు. ఎందుకంటే నేను అనుకున్నా కదా వాళ్ళని, అందుకే నన్ను దూరం చేసారు. చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫోక్ ఇండస్ట్రీలో కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. సో దగ్గర దాకా అవకాశాలు వచ్చి కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక పాటని నేను 10 సార్లు వాడినా, ఒకటే సాంగ్, ఒక్క పాటని. వాళ్ళన్నారు నన్ను ఈ మాట నేను పాడలేని అన్నారు అని చెప్పేసి రాత్రి వాళ్ళు కష్టపడి ఆ పాట పాడినా గానీ అది పాట నాది సెట్ కాదని చెప్పేసి నన్ను పంపించిన రోజులు, ఆ రోజు నేను ఏడ్చినప్పుడు నాకు అనిపించింది ఈ అమ్మ ఈ ఇండస్ట్రీ వద్దు, ఈ ఫోక్ ఇండస్ట్రీ వద్దు, ఈ పాట వద్దు, ఏదొద్దు అనుకున్నప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన పాటను కూడా ఈ అమ్మాయికి సెట్ కాదన్నారు, ఇంకో నెక్స్ట్ వచ్చిన సాంగ్ కూడా నాకు సెట్ కాదన్నారు, ఇంకో దగ్గర మొత్తం పాట వాడినాక కూడా ఈ అమ్మాయికి పాట సెట్ కాదన్నారు. అట్లా నేను దగ్గర ఒక 10-15 ఎదుర్కొన్నా. చల్ నీ అమ్మాయి అంత కరెక్ట్ కాదు, నాకు ఈ లైఫ్ కి అసలు ఈ పాటలు వద్దు ఏమొద్దు అని చెప్పేసి, ఇట్లయితే కాదు, నాకు ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఎవరు తెలియదు, నాకు వద్దు అని చెప్పేసి అప్పుడు వెళ్ళిపోయి ఒకరోజు ఆలోచించుకున్నా, నాకు నేను ఈ పాటలు ఎలాగో అవకాశాలు రావట్లేదు, వాళ్ళన్నారు నేను పాడలే, నిజంగా నేను పాడలేనా, నాకు గొంతు లేదా, దేవుడు నాకు వరం ఇవ్వలేదా, ఎందుకు నేను పాడలేనా, పాడిన పాట అంత హిట్ అయింది కదా, నాకెందుకు అవకాశాలు వస్తలేవు అని మస్తు ఆలోచించిన, మస్తు బాధపడ్డా, మస్తు ఏడ్చిన. తర్వాత అనుకున్నా ఇంకా ఏం చేయగలుగుతా నేను, ఇది కాకుండా ఇంకా ఏం చేయగలుగుతా, ఇది కాకుండా జాబ్లా నా వల్ల కాదు, వెళ్ళి పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చోవడం నాకు అది కాదు, ఏం చేయాలి. అలా అని కూడా 1 year నేను సాఫ్ట్వేర్ చేసిన, మ్యాపింగ్ చేసిన, అందులో కష్టపడ్డా చాలా, అంటే చాలా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన షిఫ్ట్లు వేసేటోళ్ళు, అట్లా కూడా కష్టపడ్డా. ఇది కూడా కాదు, కరెక్ట్ కాదు, నేను ఏదో చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు పాటలు పాడుతుంటే కూడా ఒక ఆలోచన వచ్చింది, తెలంగాణ స్లాంగ్ నేను మంచి మాట్లాడతా, యాంకరింగ్ ఎందుకు చేయొద్దు, నేను యాంకరింగ్ చెయ్యాలి, ఎవరిని అడగాలి, ఎవరు తెలియదు, ఎవరిని అడగాలి అని అప్పుడు ఆలోచిస్తుంటే మా అన్న ఒక అన్న పరిచయమే ఇంకో అన్నని పరిచయం చేసి దింపిడం. అక్కడ దుమ్ము దుమారం అని ప్రోగ్రామ్ చేసిన. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఏమో డిస్టర్బెన్స్ వచ్చినాయి, ప్రోగ్రామ్ తీసేసారు. ఆ తర్వాత ఏం చేయాలి, నాకు ఎవ్వరూ తెలియదు, ఎటు పోవాలి, ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, 1 year వేస్ట్, ఏం చేయాలో తెలియట్లేదు.
అప్పుడు మెల్లగా అప్పుడు యూట్యూబ్ సర్చ్ చేస్తుంటే కింద నేమ్స్ వస్తాయి కదా, సార్ వాళ్ళందరికీ కాల్ చేసి మెసేజ్ చేసి సార్ ఒక్క అవకాశం ఇవ్వండి పాట పాడడానికి అని ఎంత బతిమల్లా గానీ ఒక్కనికంటే ఒక్క నా కొడుకు కూడా అసలు కొంచెం కూడా దయ జాలి గుణం ఏది లేదు. కొంతమంది అయితే అడిగిరు కూడా, నీకు పాటిస్తే మాకేంది అడిగినారు, కానీ వాళ్ళకి నేను సమాధానం చెప్పలేదు. లైట్ తీసుకున్నా, నాకు తెలుసు ఏదో వాళ్ళందరూ ఇట్లనే ఉంటారని కూడా. సో నేను వాళ్ళకి సమాధానం చెప్పలేదు. కానీ ఒక అన్న దయదలిచి ఒక పాట ఇచ్చింది నాకు. ఆ అన్న తర్వాత ఇంకో అవకాశం వచ్చింది, నరేష్ అని ఇంకో అతను, శ్రీకాంత్ నరేష్. ఈ తర్వాత లావణ్య అక్కతో పాడిన తర్వాత ఇంకో అవకాశం వచ్చింది. అట్లా పాడిన తర్వాత ఒక దగ్గర పాట మొత్తం పాడినాక ఈ అమ్మాయికి పాట సూట్ కాదని చెప్పేసి నన్ను స్టూడియోలో పాడిన తర్వాత బయటికి వచ్చినాక ఈ అమ్మాయికి పాట సూట్ కాలేదు, మా మర్దలైతే పాడుతుంది బాగా అని చెప్పేసి అక్కడ ఆ పాట పాడించుకున్నారు. అయినా నేనేం అనలేదు, ఎందుకంటే నాకు ఇవి కామన్ అయిపోయినాయి, అర్థమైపోయింది నాకు. లేదు ఇది కరెక్ట్ కాదు, మనకేది సూట్ అవుతుందో పాట అదే వాడాలి, ఏది వాడితే అది వాడొద్దు అని చెప్పేసి అప్పుడు కూడా అనుకున్నా. అప్పటి నుంచి ఎవరిని ఏం అవకాశాలు అడగలేదు. నేను ఇంటర్వ్యూస్ చేయడం లోనే స్టార్ట్ చేసిన. గంగక్కని, భూతం రమేష్ అన్నని ఇంటర్వ్యూ చేసిన తర్వాత, తెలంగాణ కళాకారులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు రగన్నిచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే మమత ఇంటర్వ్యూస్ కూడా చేయగలుగుతుంది, ధైర్యం ఇచ్చిండు. ఈ అమ్మాయి ఈ ఇంటర్వ్యూస్ కూడా చేయగలుగుతుంది, ఇట్లా కూడా మాట్లాడగలుగుతుంది. ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాతనే సరే నాకు ఎట్లాగో ఛానల్స్ తెలియదు, ఎక్కడెక్కడో తిరగాలి, ఎవ్వరూ తెలియదు, అవి ఎట్లొచ్చినాయి అవకాశాలు వచ్చినాయి. అలా కొన్ని ఛానల్స్లలో చేసినాక కూడా రూపాయి ఇవ్వలేదు. కొన్ని ఛానల్స్ కి ఫ్రీగా చేసిన, అయినా ఏమనలేదు. కొన్ని ఛానల్స్ కి తెలంగాణ స్లాంగ్ లో, నేను తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడతా కదా, సో ఆ ప్రోగ్రామ్ చెయ్యాలని ఎంతో తపన పడ్డా, మస్తు ట్రై చేసిన, ఎక్కడెక్కడో తిరిగినా, కానీ ఎక్కడా ఛాన్స్ దొరకలే. వేరే దగ్గర ఒక దగ్గర చేస్తే వాళ్ళకి ఏమనిపించిందో ఏమో తెలీదు, మాకు ఈ ప్రోగ్రామ్ సెట్ కాదు ఇందులో అన్నారు. ఓకే అని చెప్పేసి అందులో నుంచి వెళ్ళిపోయినా. కానీ చేసిన దానికి 1 month చేసిన దానికి ₹1 ఇవ్వలేదు. సో అదొకటి. అట్లనే ఇంటర్వ్యూస్ చేసిన దానికి ఒక దాంట్లో ఇంటర్వ్యూ చేస్తే పర్షన్ బాయ్ సిమ్రాన్ ది ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి ఎక్సలెంట్ వ్యూస్ వచ్చినాయి, వాళ్ళు పెట్టిన వీడియోసే పెట్టుకురు, మొత్తం వాళ్ళ ఛానల్ అమౌంట్ ఇచ్చిరు వాళ్ళు. నేను కాదన్నాను, ఎందుకంటే పర్షన్ బాయ్ సిమ్రాన్ చేసినప్పుడు నాకు ₹1 కూడా ఇయ్యలేదు, కానీ ఆ వ్యూస్ పెరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిరు. ఓకే, సో అట్లా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అలా ఇంటర్వ్యూస్ మినిమం ఒక 400 దాకా నేను చేయొచ్చు. సూపర్. సో అట్లా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. సో రీసెంట్ గా కూడా ఒక పాట మీద వైరల్ అవుతుంది, ఫోక్ సాంగ్ ఒకటి. సో ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం ఆ సాంగ్ ఒకసారి. గున్నా గున్నా మామిడి గుట్టెనకనలా రేగడి కట్ట కింద ఉంది నా మడి, వచ్చి పోరా నువ్వు ఎగబడి, కట్ట కింద ఉందే నీ మడి, నేను వస్తా పాయే కైకిలి, అరే దున్ని దున్ని నీ మడి దింపుతా పాయే నాగలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, దున్నితే దుమ్మే లేవాలి నీ దమ్ములు కనబడాలి, సాటేసిన నగలికరు దున్నితానే పిల్ల నీ సెనుమల్లు, సాటేసిన నగలికరు దున్నితానే పిల్ల నీ సెనుమల్లు. ఓకే, సో ఈ అవకాశం ఎట్లా వచ్చింది? పవన్ రాథోడ్. ఓకే, జబర్దస్త్ పవన్ రాథోడ్. ఈ పాట ఇటుంటే ఏదో డబుల్ మీనింగ్ నాకు గుర్తు వస్తుంది. యాక్చువల్లీ అందరు అనుకుంటారు నిజంగానే అది డబుల్ మీనింగ్ సాంగ్ అనుకుంటా నేను కూడా, కానీ అంత అనుకోలే. అప్పుడు ఏమనుకున్నా అంటే ఎలాంటి పాటలైనా పాడాలి, మనకి డబల్ మీనింగ్ సాంగే ఎక్కువ పోతున్నాయి ఇప్పుడు వ్యూస్ కూడా. సో ఎలాంటి పాటలైనా. మీకేం అర్థమైంది ఇందులో డబుల్ మీనింగ్? నాకు అర్థం కాదు. నాకు కూడా ఏం అర్థం కాలేదు నిజంగా, చాలా మంది అంటుంటే అర్థమైంది. అవును డబుల్ మీనింగ్ అని చెప్పి నాకు అర్థం కాదు. ఒక్కసారి మళ్ళీ ఒకసారి నా కోసం సాంగ్ పాడా వినాలనిపిస్తుంది ఒక్కసారి. నేను అది చాలా సాంగ్, మా వ్యూవర్స్ కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఒకసారి ఆ సాంగ్ వాడిపి దాని ఉన్న అర్థం ఏందో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు, కాబట్టి ఒకసారి మళ్ళీ వాడు. నిజంగా చెప్తున్నా, డబుల్ మీనింగ్ అంటే నేను ఒకసారి నువ్వు నార్మల్ గా వాడు అంటే నా వినాలని అనిపిస్తుంది. గున్నా గున్నా మామిడి కుట్టెనకనలా రేగడి కట్ట కింద ఉంది నా మరి, వచ్చి పోరా నువ్వు ఎగబడి, కట్ట కింద ఉందే నీ మడి, నేను వస్తా పాయే కైకిలి, అరే దున్ని దున్ని నా మడి దింపుతా పావే నాగలి, అరే దున్నితే దున్నే లేవాలి నీ దమ్ములు కనబడాలి, దున్నితే దున్నే లేవాలి నీ దమ్ములు కనబడాలి. నాకు తెలియదు. సాటేసిన నగలికరు దున్నితానే పిల్ల నీ సెనుమల్లో అంటే అర్థమైంది. నాకు తెలియదు.
దున్నితే దుమ్ము లేవాలి, దున్నితే దుమ్మే లేవాలి, నీ దమ్ములు కనబడాలి. అందులో దున్నితే దమ్ము ఏముంది నాకు అర్థం కాలే. నాకు తెలీదు అసలు ఈ పాట గురించి. నార్మల్ అది పొలం గురించి, డబుల్ మీనింగ్. పొలంని దున్నాలంటే ట్రాక్టర్ అది ఏమంటారు, డ్రైవ్ చేయాలి కదా, దానికి దమ్ము ఉండాలి అని. దమ్ము ఎందుకు, నడిపితే చాలు, కాళ్ళు చేతులు ఉంటే దానికి దున్నడానికి దమ్ము ఉండాలి. అవును, ఓకే. ట్రాక్టర్ పాటను నాకు నిజంగా తెలియదు దీని గురించి. నాకు ఒక అక్క ఫోన్ చేసి ఏం మమతా ఇట్లాంటి పాట వాడినా అంటే, ఎట్లాంటి పాట వాడినా అక్క అంటే, పిచ్చిదా నాకు తెలియదు అని, నువ్వు ఎట్లాంటి పాట వాడినా అంటే, ఏం లేదు అక్క పవన్ వాడమని నేను పాడినా. అది మళ్ళీ ఎవరెవరు తెలుసా, నేను జబర్దస్త్ జీవన్ నేను ఇద్దరం పాడినాం ఆ పాట. అవునవును. సో నీకైతే ఏం అర్థం కాలేదు అందులో, నార్మల్ గా వాడినా, డబల్ మీనింగ్ అసలు అందులో ఏం లేదు. అందులో ఇంకొన్ని లిరిక్స్ పాడారు లేదు, నాకు తెలీదు. అది అయిపోయింది, ఇంకా కొంచెం లిరిక్స్ ఉంటాయి కదా అందులో, మెయిన్ లిరిక్స్ అది ఒకసారి పాడారు. నాకు అంతా గుర్తులేదు. పాట ప్రారంభించే మమత పాట పాడడానికి సిగ్గుపడుతుంది. మరి ఆ పాట కాకుండా ఇంకో పాట పాడమని పాట, ఎందుకు అదే పాట ఎందుకు, పాట ఫుల్ వైరల్ అవుతుంది ఇప్పుడు. అంటే పాటకు అన్యాయం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు. లేదు, పాటకు న్యాయం చేస్తున్నావు అన్యాయం చేస్తున్నావు ఇప్పుడు నాకు. మరి పాడు, మరి పాడకుంటే పాట మీకే నచ్చదు అన్నట్టు అర్థం. అర్థమైందా? ఒకవేళ నువ్వు పాట పాడకుంటే దానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇష్టం లేని పాట నువ్వే వాడినట్టు అవుతుంది, జనాలు కూడా వినరు. ఇప్పటి నుంచి వ్యూయర్షిప్ కూడా అయిపోతుంది ఆ పాట ఇష్టం. మరి పాడు మరి ఒకసారి ఆ సాంగ్ అయిపోయింది. లేదు నిజం చెప్పు, ప్రామిస్ నేను అబద్ధం చెప్పను. సరే ఇంకొక సాంగ్ వాడు మంచిగా. ఏం సాంగ్ వాడాలి? ఇన్ని 5 years నుంచి నువ్వు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి, సో ఇందులో నీకు ఇష్టమైన సాంగ్, ఫేవరెట్ సాంగ్, మరి దున్నితే అవి కాకుండా. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, నాకు బాగా పేరు తెచ్చిన పాట నివృత్తి వైబ్స్ లో ఉంటది. సో చాలా ఫేమస్ ఆ పాట, దగ్గర 9 millions కి దగ్గరకు వచ్చింది. అది విత్ ఇన్ 4 days లో 1 million పోయింది సాంగ్. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందగడే, నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందగడే, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, నీలి హర నీలి హర నీలి నీలి కల్లావడే బని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే, నిద్దుర వట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దహం లేదు నన్నాగం చేసెను పోరాగడు, నిద్దుర వట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దహం లేదు నన్నాగం చేసెను పోరాగడు, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, నీలి అర నీలి అర నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందగడే. సూపర్. అంటే ఈ పాట ఇప్పుడు వాడినాను చెప్పినా కదా, బతుకమ్మ పాట. ఎన్ని ఇయర్స్ అవుతుంది సాంగ్ వాడి? 3 years అవుతుంది. ఇప్పటిదాకా వాడిన పాట వాడి ఎన్ని మంత్స్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది? జస్ట్ ఒక 6 months 7 months అవుతుంది. ఇప్పుడు నిజం చెప్పు, ఎప్పుడో వాడిన పాట గుర్తుంది నీకు, మొన్న వాడిన పాట గుర్తులేదు? ప్రామిస్ గా చెప్తున్నా, లిరిక్స్ నిజంగా గుర్తులేవు. నీకు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. ఒకసారి చూసి పాడవచ్చు కదా మా కోసం. నేను మా కెమెరామెన్స్ అందరూ పిచ్చ ఫ్యాన్ ఆ సాంగ్ కి, ఒక్కసారి ఆ సాంగ్ పాడాల్సింది. నిజంగా చెప్తున్నా, లిరిక్స్ లేవు నా దగ్గర. నా దగ్గర ఉన్న మొబైల్లో, అంతకు ముందు ఉన్న మొబైల్లో ఆయన లిరిక్స్ పంపిస్తాడు కదా, అది ఉండే, కానీ నా మొబైల్ మారింది. ఓకే, సో అది పక్కన పెట్టు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేస్ లో మనం ఫోక్ సాంగ్స్ చూస్తూనే ఉన్నాం. పాజిటివ్ కన్నా నెగిటివ్ గా, అంటే డబల్ మీనింగ్ సాంగ్స్ తో కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. అప్పుడు మీకేమనిపిస్తుంటుంది? ఎందుకంటే ఒక ఫోక్ అంటే మట్టిలో మాణిక్యాలు అంటారు కాబట్టి, సో స్వచ్ఛమైన పల్లె గీతాలు ఉంటాయి, సో అవి వింటూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తున్న సాంగ్స్ అయితే మొత్తం నెగిటివ్ వస్తున్నాయి, అంటే డబల్ మీనింగ్ మాటలతో. మీరు పాడిన సాంగ్ కూడా అది వింటుంటే డబల్ మీనింగ్, ఏదో దున్ను అనుకుంటే ఏదో వాడిరు.
అది కూడా డబల్ మీనింగ్ ఉంది. సో అది పక్కన పెట్టు. సో చాలా ఫోక్ ఇలా వస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటది? అంటే ఇప్పుడు అన్ని పాటలు అట్లా వస్తలేవు, కొన్ని జానపదాలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు జానపదాలు కూడా పాడుతున్నారు. కొన్ని అట్లాంటి సాంగ్స్ ఎక్కువ ఏంటంటే ఇలాంటి సాంగ్సే వైరల్ అవుతున్నాయి, అందుకే అలాంటి సాంగ్స్ పాడుతున్నారు చాలా మంది. ఇలా నెగిటివ్ ఉన్న సాంగ్స్ లో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏది ఉంది? నాకు నెగిటివ్ లో ఉన్న సాంగ్స్ ఏవి నచ్చవు నాకు, కానీ పాడతా. నేను యాక్చువల్లీ పవన్ కి కూడా నేను ఫస్ట్ అడిగిన, ఈ పాటలో ఏమైనా నెగిటివ్ ఉందా అంటే ఏం లేదురా, ఇది మొత్తం ఆ పాట నెగిటివ్ ఏం లేదు, ఆ పాట ఉన్నదే పాజిటివ్ గా, ఎవరు ఎట్లా ఆలోచించుకుంటే అట్లా ఉన్నది అంతే. మళ్ళా నువ్వు మాత్రం పాజిటివ్ గా ఆలోచించుకున్నావు. నేనైతే నిజంగా చెప్తున్నా, పాట గురించి ఏం ఆలోచించలేదు నేను. లిరిక్స్ వచ్చినాయి, విత్ ఇన్ 1 day లోనే పాడేసిన పాట. సో నేను అట్లా ఏం అనుకోలేదు. ఓకే, సో నువ్వు ఫోక్ సింగర్ కాబట్టి నేను ఒక పాట చెప్తా, పాట పాడతావా? ఏం పాట? నేను పాట చెప్తా అంటే చెప్పు. అది మధ్యలో బాగా వైరల్ అవుతుంది, జామ పండు అనుకుంటా. నాకు రాదా పాట, నేను పాడా. తెలుసా పాట? తెలుసా నీకు ఆ పాట? తెలుసు. వచ్చా? రాదు. బిట్టు వేసిన డాన్స్, బిట్టు వేసింది డాన్స్. నీ ఫ్రెండ్ ఏనా అమ్మాయి? లేదు, వీళ్ళు ఎవ్వరు ఏం తెలియదు అబ్బా ఎక్కువ. ఒకసారి ఆ పాట పాడవు. నాకు రాదు, నిజంగా రాదు. నువ్వు ఏమన్నా అనుకో, రాదు నిజంగా రాదు. అనిల్ వస్తే పాడతా. ఇంకో సాంగ్ కూడా ఎలక్ట్రీషియన్ అని చెప్పి ఎలుగుతలేదు నా బల్బ్ అని చెప్పి లేదు, రాదు నాకు. రావు. సరే, ఏదైనా మంచి పాజిటివ్ గా పాడతాను. సితరాల మనసు నాది, సిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను, సితరాల దాన్ని సిన్నలు చూపిస్తావో. సితరాల మనసు నాది, సిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను, సితరాల దాన్ని సిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగ వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగ వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటావో. ఓకే, సూపర్. సో ఇంకొకటి సూటిగా అడుగుతున్న క్వశ్చన్ ఇది. అంటే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చే ముందు నీ గురించి నేను ఎంక్వైరీ చేసిన అనమాట. సో బాసాని మమతకి ఫుల్ యాటిట్యూడ్, ఫుల్ బలుపు, మామూలు ఉండదు అని చెప్పి కూడా అంటున్నారు కొంతమంది. నాకు యాటిట్యూడ్, బలుపు నీకు అనిపిస్తుందా? నన్ను అట్లా చూస్తే చూసిందే ఇప్పుడు నిన్ను. సరే, జడ్జ్ చేయలేను కదా నేను. సరే, ఎవరన్నా నీతోటి? అది నేను చెప్పలేను కదా. సో తెలుసుకున్నాక ఇంటర్వ్యూ పిలిచిన. లేదు, రాంగ్ అది. నేను ఎవరి దగ్గర యాటిట్యూడ్ చూపియను, ఎవరి దగ్గర బలుపు. అందుకోసం అవకాశాలు పొడగొట్టుకుంటుంది. లేదు,